రాష్ట్ర వ్యాప్తంగా నేడు కార్మిక సంఘాలంతా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరంలో కోట జంక్షన్ నుంచి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ వరకు సుమారుగా కిలోమీటర్ దూరం వరకు సుమారుగా అన్ని రకాల కార్మిక వర్గాలంతా కూడా ఏకమై ఈరోజు భారీ ర్యాలీ చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ యొక్క కార్మిక వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ యొక్క జయం ఏంటి? ఈరోజు మీకు ఏం కావాలేంటి? భారతదేశ వ్యాప్తంగా 11 కార్మిక సంఘాలు అలాగే వామపక్ష పార్టీల మద్దతుతో జరుగుతున్నటువంటి ఈ దేశవ్యాప్త సమ్మెలో మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలి, పాత కార్మిక చట్టాలు అమలు చేయాలి, ఏదైతే విత్తన చట్టం తెచ్చారో దాన్ని రద్దు చేసి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే భారతదేశంలో సమ్మె చేసే హక్కు కానీ కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కానీ పోరాట సాధించుకున్న కార్మికుల యొక్క హక్కులు నిలబెట్టుకోవడానికి ఈ సమ్మె జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సమ్మె న్యాయమైంది, దేశభక్తియుతమైంది. ఇది జీతభత్యాల కోసం జరిగే సమ్మె కాదు. కాబట్టి ఈ సమ్మెని కార్మికులు, కష్టజీవులు, రైతులు బలపరచాలని గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మోడీకి మూడుతుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నా పేరు రెడ్డి శంకర్రావు, సిఐటియు విజయనగరం. ఈరోజు దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా కార్మిక వర్గం సమ్మె చేస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజలెవరూ కూడా ఇళ్లలోంచి రాలేని సమయంలో, కోవిడ్ సమయంలో ఈ దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న 2 వర్గాలు, కార్మిక వర్గం, రైతాంగం, వీళ్ళకి మంచి చేస్తామనే నెపంతో కార్మిక వర్గాన్ని రిప్రజెంట్ చేసే కార్మిక సంఘాలను కానీ రైతు సంఘాలను కానీ పిలవకుండా అప్రజాస్వామికంగా, నియంతృత్వంతో, అన్డెమోక్రటిక్గా మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని 3 వ్యవసాయ నల్ల చట్టాలను పట్టుకొచ్చింది. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సంవత్సరానికి పైగా 740 మంది ప్రాణ త్యాగాలు చేసి నల్ల చట్టాలను వెనక్కి తీసుకెళ్లారు. ఇప్పుడు దేశంలో ఉన్న కార్మిక చట్టాలన్నీ కూడా ఎవరో దాక్షిణ్యాల మీద వచ్చినవి కాదు, కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు 44 చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్గా పట్టుకొచ్చారు. సంఘం పెట్టుకునే హక్కు కానీ, ఉద్యోగ భద్రత కానీ, అసలు ఉమ్మడి బేరసారాల హక్కు కానీ మొత్తం వీటన్నిటినీ రద్దు చేస్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పట్టుకొస్తారు, అంటే ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ అని పట్టుకొచ్చి సామాజిక భద్రతాపరమైన అంశాలన్నింటినీ నాశనం చేస్తున్నారు. OSHC కోడ్ అని పట్టుకొచ్చి దాంట్లో 13 రకాల చట్టాలు, దాంట్లో అత్యంత కీలకమైనది మాకు సంబంధించిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ పోరాడి సాధించుకున్న చట్టాన్ని దాన్ని కూడా రద్దు చేశారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, పారిశ్రామిక వివాదాల చట్టం వల్ల కార్మిక వర్గానికి అనేక రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ని మార్చి ఐడి కోడ్ అని చెప్పి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని పట్టుకొచ్చారు. కార్మిక వర్గం ఇది ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె లేబర్ కోడ్లు రద్దు చేయడానికి ఒక కర్టెన్ రైజర్ ఆరంభం మాత్రమే. ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో దీన్ని పెద్ద ప్రజా ఉద్యమంగా మరుస్తామని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇక్కడున్న కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, మాధవ్, ఈ 3 కూడా ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి రైతులకి పంట గిట్టుబాటు ధర లేదని ఆత్మహత్యలు చేసుకుంటే దాని మీద చర్చ లేదు. కార్మిక వర్గానికి మన రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి కూడా కనీస వేతనాలు లేవంటే దాని గురించి చర్చ లేదు. ఏమిటయ్యా చర్చ అంటే తిరుపతి లడ్డు వాడు బూతులు మాట్లాడడం, వీడు బూతులు మాట్లాడడం, కులాలు మతాల మధ్య చిచ్చు తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కార్మిక వర్గం గురించి పట్టించుకునే ఇది లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ఏ విధంగా అయితే మేము లేబర్ కోడ్స్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమని చెప్పేవారో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధమైన నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఏంటి మీ యొక్క అసోసియేషన్ తరపున ఎంతమందిని తీసుకుని వచ్చారు? భారీ ఎత్తున అసలు ఏ విధంగా ఉండబడుతుంది? ఏంటి సమ్మె? బీహారు ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ని లోబర్చుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీహార్లో గెలుపొందిన తర్వాత మొదట దాడిగా కార్మిక వర్గం బ్రిటిష్ వలస పాలనలోనే సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ గతంలో పార్లమెంట్లో చేసిన తీర్మానాన్ని అమలు చేయడం కోసం నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దాన్ని అమలు చేయడం కోసం వాళ్ళు నిబంధనలు కూడా రూపొందిస్తున్నారు. ఫ్యాక్టరీ చట్టాన్ని, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని,
కనీస వేతనాల చట్టాన్ని, సమాన పనికి సమాన చట్టాలని, ఈ చట్టాలన్నీ కూడా కార్మిక వర్గం పోరాడి సాధించుకొని అనేక సౌకర్యాలు పొందుతున్న నేపథ్యంలో ఈ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి కార్మికుల చేత 8 గంటలకు బదులు 12 గంటలకు పనిచేయించి కార్మిక వర్గం యొక్క శ్రమని విచ్చలవిడిగా కార్పొరేట్లు దోపిడీ చేసే విధంగా ఈ కోడ్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. 299 మంది పనిచేస్తున్న ఫ్యాక్టరీ లాకౌట్ చేసినా, లే ఆఫ్ చేసినా, క్లోజ్ చేసినా అడగటానికి లేదు. పూర్వం 10 మంది ఉంటే ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని కార్మిక చట్టాలు కూడా ఫ్యాక్టరీకి వర్తించేవి. ఇప్పుడు 19 మంది వరకు 19 మంది పనిచేస్తున్న కార్మిక ఫ్యాక్టరీలో ఏ రకమైన చట్టం కూడా వర్తించదు. అతను స్వాభావికంగా కూడా కార్మికుడు కాకుండా పోయే పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని విచ్చలవిడిగా దోచుకోవటానికి మోడీ సర్కార్ ఇదంతా కూడా ప్రవేశపెట్టింది. దీనికి వ్యతిరేకంగా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ ఈరోజు యావత్తు కార్మిక వర్గాన్ని విధుల్లో తీసుకొచ్చి మోడీ ప్రభుత్వానికి ప్రతిఘటనకి ఇది నాంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖున నీకు దమ్ముంటే ఈ 4 కోడ్లు అమలు చెయ్యు, అప్పుడు కార్మిక వర్గం సంగతి ఏంటో తేలుతుంది అనేది కూడా ఈ సందర్భంగా ఏఐసిసిటియు జిల్లా సలహాదారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేము ఎలా చూడలేంటి ఈరోజు 5వ తరపున భారీగా పోరాటాలు చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అంతా కూడా ఎలా చూడలేంటి ఈ లేబర్ కోడ్లు ఏ విధంగా మీరు వ్యతిరేకిస్తున్నారు ఏంటి? ఇది కేంద్ర ప్రభుత్వం 2014లో వచ్చిన కానించి ఎలాగైనా కార్మిక సంఘాలు రద్దు చేయాలి, ఈ కార్మిక సంఘాలు ఉన్న లేబర్ కోడ్స్గా 4 లేబర్ కోడ్స్గా తీసుకురావాలన్న నుంచి కూడా అనేక రూపాల్లో వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేస్తున్న మహిళలు కానీ, అనేక రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళల కోసం కానీ అనేక పోరాటాలు ఐద్వా చేస్తుంది. అసలు హక్కు తల్లితో పోట్లాడి పాలు తాగే హక్కు పిల్లకుంది, భూమి చీల్చుకొని పుట్టే హక్కు మొక్కకున్నది. కార్మికులు కూడా అలాగే సమ్మె చేసే హక్కు ఉన్నది. కార్మికుల హక్కుల్ని కాలరాసే అధికారం మీకెక్కడదని చెప్పేసి ఐద్వా ఈ ప్రభుత్వాలు ప్రశ్నిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ఏదైతే ఈ సార్వత్రిక సమ్మె జరుగుతుందో ఈ సమ్మెలో భాగంగానే ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం కూడా సమ్మెలో పాల్పంచుకొని ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాంబేజీ అనే పేరు మీద తీసుకొచ్చింది. అసలు మీరు పేర్లు మార్చడానికి, లేబర్ కోడ్లు రద్దు చేయడానికి, ట్రేపులు చేసిన వాళ్ళు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చిందా? కార్మికులకి మహిళలకి న్యాయం చేయడానికి అధికారంలోకి వచ్చిందా అని చెప్పేసి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క లేబర్ కోడ్ని రానున్న రోజుల్లో ప్రవేశపెడితే మేము వెంటనే చూపిస్తామంటే కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే చెప్తున్నారు, శ్రామిక వర్గాలు కాకుండా కార్పొరేట్ సెట్లకు తొత్తులుగా పనిచేస్తున్నాయంటూ కూడా మరొక వైపు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ లేబర్ కోడ్ల వల్ల వాళ్ళకైతే ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టాలు కలుగుతాయి అంటూ కూడా విస్తృతంగా ప్రసారం కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా కార్మిక వ్యతిరేకంగానే ముందుకు వెళ్తుందంటూ కూడా విరుచుకుపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే కారణం చేత చూసుకుంటే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క బంద్ని అయితే కొనసాగిస్తున్నామంటూ కూడా మరొకవైపు ఈ యొక్క ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా ఏకమయ్యి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.